హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని ఎక్సర్సైజ్ 5.3 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ఒకసారి చూడండి, ఫస్ట్ సెక్షన్ ఏమి ఇచ్చాడో. ఫస్ట్ క్వశ్చన్లో ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇఫ్ దే ఎగ్జిట్స్ బై ద మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వేర్. ఇక్కడ మనకి కొన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చాడు ఫస్ట్ క్వశ్చన్లో. వాటి యొక్క రూట్స్ అనేవి మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేయమన్నాడో కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో 2x² + x - 4 = 0. సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దీని యొక్క రూట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి, కంప్లీటింగ్ మెథడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనము ఫస్ట్ ఇది ఎలా ఉంది, ax² + bx + c = 0 ఉంది. అయితే మనం కంప్లీటింగ్ మెథడ్లో ఎట్లా చేస్తామంటే ఈ x² యొక్క కోఎఫిషియంట్ ఉంది కదా, ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది. సో దీన్ని లేకుండా రాయాలి మనం, అంటే ఇక్కడ ఏం ఉండొద్దు అనమాట. ఇక్కడ 2 తోటి డివైడ్ చేయాలి ఫస్ట్. ఓకేనా? ax² + bx + c = 0 అని ఉంది అనుకోండి. అప్పుడు ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తామంటే ఆ టోటల్ ఈక్వేషన్ని ఏతో డివైడ్ చేస్తామన్నమాట. అంటే x² కోఎఫిషియంట్ తోటి డివైడ్ చేయాలి ఫస్ట్ స్టెప్లో. ఓకేనా? సో ఒకసారి చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి x² కోఎఫిషియంట్ ఏముంది, 2 ఉంది కదా. సో ఈ 2తోని ఈ మొత్తం ఈక్వేషన్ ఇప్పుడు డివైడ్ చేయాలి. ఓకేనా? ఏమవుతుంది, 2x² / 2 + x/2 - 4/2 = 0. ఓకేనా? సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈక్వల్ టు x² + x/2. ఇక్కడ -4/2 అంటే 2 1s are 2 2s are -2 = 0. నెక్స్ట్ ఈ కాన్స్టెంట్ టర్మ్ కదా ఇది, ఈ కాన్స్టెంట్ టర్మ్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది, x² + x/2 = -2 అనేది రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది, +2 అవుతుంది. ఓకేనా? సో x² + x/2 = 2. సో కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ అంటే మనం ఎలా చేస్తాం మామూలుగా, అంటే ఎలా ఉంటాయి, a + b హోల్² ఒకటి ఉంటుంది, a - b హోల్² ఒకటి ఉంటుంది. సో ఈ రెండు ఫార్ములాసే మనం యూజ్ చేసి ఇక్కడే కనుక్కుంటాం. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనకు a + b హోల్² ఫార్ములాని యూజ్ చేసి ఇక్కడ కనుక్కుందాం. ఓకేనా? సో ఇక్కడ a + b హోల్² అంటే ఇక్కడ x² ఉంది. సో a = x. సో x² ఉంది. సో b తెలియదు, ఒకసారి మనం రాద్దాం. చూడండి, ఇది x² + a + b హోల్² అంటే ఏముంటుంది ఫార్ములా, a² + 2ab + b². అంతేనా? ఇక్కడ a² ఉంది, 2ab అంటే 2 × a అంటే ఏంటి, x కదా, x 2ab. b అంటే ఒక నిమిషం చూడండి, ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ మనకి నార్మల్గా అయితే ఇక్కడ x/2 ఉంది, కాకపోతే ఇక్కడ మనం 2తో దీన్ని 2ab ఫామ్లో రాయాలి కాబట్టి ఇక్కడ నేను 2తో మల్టిప్లై చేసా. సో 2ab, b కన్నా ముందు ఇక్కడ 1/2 తీసుకుందాం. ఇంటూ 1/2 తీసుకుంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి యాస్టీజ్ ఉంటుంది, అది సేమ్ ఇంతకుముందు ఉన్నదే ఉంటుంది. ఓకేనా? అంటే ఇంకొక 1/2 రావాలి మనకి, x/2 రావాలంటే 1/2 రావాలి. అంతేనా? ఓకేనా? సో ఇప్పుడు దీని వాల్యూ చేంజ్ అవుతుందో చూడండి, 2 క్యాన్సిల్ అయిపోతే x × 1/2 అంటే x/2 సేమ్ వచ్చేసింది కదా. సో నెక్స్ట్ = 2. ఓకేనా? ఇప్పుడు ఇది ఎలా ఉంది, 2a, ఒకసారి రాస్తాను చూడండి, x² + 2a × 1/2 × 1/2 అంటే 1/4 = 2. ఇది a² + 2ab ఉంది. ఓకేనా? అంటే a = x, b = ఇక్కడ ఎంత ఉంది, 1/4 ఉంది కదా, 1/4 కదా. సో అంటే ఇంకా మనకి ఏం రావాలి, ఈ టర్మ్ రావాలి, b² అనేది రావాలి. a + b హోల్² లాగా రాయాలంటే b² అనే టర్మ్ రాయాలి. b = 1/4 కదా. అయితే ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ x² + 2ab రాసి +b² అంటే 1/4 హోల్² = 2 + 1/4 హోల్². బోత్ సైడ్స్ ఏం చేశానంటే 1/4 హోల్² తోటి బోత్ సైడ్స్ 1/4 హోల్² యాడ్ చేశాను అనమాట. సో అలా యాడ్ చేయడం వల్ల దీని యొక్క ఈక్వేషన్ అనేది ఏం చేంజ్ కాదు కదా. సో ఎందుకంటే మనకి ఇక్కడ b² టర్మ్ రావాలి కాబట్టి నేను యాడ్ చేశాను బోత్ సైడ్స్. ఇప్పుడు ఇది ఎలా ఉంది, a² + 2ab + b², ఆ ఫామ్లో ఉంది కదా. సో అప్పుడు ఇది ఏమవుతుంది, a + b హోల్². సో a + b హోల్² అంటే ఇక్కడ a అంటే ఏంటి, x ప్లస్ b అంటే 1/4 కదా, x + 1/4 హోల్² = దీన్ని సాల్వ్ చేద్దాం. 2 +
1 స్క్వేర్ అంటే 1, 4 స్క్వేర్ అంటే 16. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ ఎక్స్ ప్లస్ 1/4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 16 2s 32 ప్లస్ 1 అంటే 33/16. ఓకేనా. సో ఇది ఎలా ఎక్స్ ప్లస్ 1/4 హోల్ స్క్వేర్. మరి ఎక్స్ ప్లస్ 1/4 ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1/4 ఈక్వల్ టు ఈ స్క్వేర్ అనేది ఇక్కడ వస్తే రూట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఎందుకంటే మనం బోత్ సైడ్స్ కూడా స్క్వేర్ రూట్ అప్లై చేసామనుకోండి, అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దాని నుండి ఇది వస్తుంది అనమాట. ఒకసారి చూడండి, ఆ స్టెప్ కూడా రాస్తాను. లేకపోతే ఎక్స్ ప్లస్ 1/4 హోల్ స్క్వేర్ రూట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 33/16. బోత్ సైడ్స్ కూడా నేను స్క్వేర్ రూట్ అప్లై చేశాను అనమాట. అప్పుడు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు, రూట్ వాల్యూ అనేది 1/2 కాబట్టి 1/2 హోల్ పవర్ 2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఎక్స్ ప్లస్ 1/4 మిగులుతుంది. సో ఈక్వల్ టు రూట్ ఆఫ్ 33/16 ఉంది, రూట్ 33/16 దట్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/4 రూట్ 33కి స్క్వేర్ ఏం లేదు కదా, స్క్వేర్ రూట్. సో అలానే రాశారు రూట్ 33 రూట్ 16 వాల్యూ ఎంత, 4 కదా, రూట్ 16 వాల్యూ 4. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది, ఎందుకంటే స్క్వేర్ రూట్ అనేది తీసేసినప్పుడు దాని యొక్క వాల్యూ ప్లస్లో ఉంటుంది, ఇంకొకటి మైనస్లో ఉంటుంది అనమాట. సో అలా రాస్తాను, అందుకని అప్పుడు ఎక్స్ ప్లస్ 1/4 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 33/4 దట్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఫస్ట్ ప్లస్ 33 తీసుకుందాం, 33/4 ప్లస్ 1/4 ఇక్కడ సైడ్ వస్తే మైనస్ 1/4 ఇది ఒకటి. ఇంకొకటి ఏమవుతుంది మైనస్ రూట్ 33/4 మైనస్ 1/4. ఓకేనా. సో ఇవి ఎక్స్ యొక్క వాల్యూస్, ఈ 2 కూడా. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. చూడండి, సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 4x² ప్లస్ 4√3x ప్లస్ 3 = 0. సో ఇది ఒక ఈక్వేషన్ ఇచ్చాడు మళ్ళీ. సో దీన్ని కూడా సేమ్ అదే మెథడ్లో రూట్స్ కనుక్కోవాలి. ఒకసారి చూడండి, ఫస్ట్ స్టెప్ ఏమని చెప్పాను, ఇది ఎలా ఉంది, ax² + bx + c = 0 అదే ఫామ్లో ఉంది కదా. అంటే ఫస్ట్ మనం దీన్ని a తోటి డివైడ్ చేయాలి. అంటే ఏ అంటే ఇక్కడ ఏముంది 4 ఉంది కాబట్టి 4 తోటి డివైడ్ చేయాలి. సో టోటల్ ఈక్వేషన్ 4తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, 4x² 4 + 4√3x/4 + 3/4 = 0. ఓకేనా. సో ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది అంటే x² ఉంటుంది, ఇక్కడ కూడా 4 క్యాన్సిల్ అయిపోతుంది, x² + √3x + 3/4 = 0. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పా, ఈ కాన్స్టెంట్ టర్మ్ని మనం రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది, x² + √3x = -3/4. ఓకేనా. సో ఇక్కడ కూడా ఇది ఎలా ఉంది, a² అని ఉంది కాబట్టి మళ్ళీ a + b హోల్ స్క్వేరే అప్లై చేస్తాం ఇక్కడ. ఒకసారి చూడండి, a + b హోల్ స్క్వేర్ అంటే ఎలా రాస్తాం, a² + 2ab + b² అని రాస్తాం. ఓకేనా. సో ఇక్కడ మనకి a² ఉంది, సో 2ab ఎలా రాయాలో చూద్దాం. చూడండి, x² + 2ab అంటే ఎలా రాస్తాం, 2 × a అంటే ఏంటి x, ఓకే, 2ab. b కన్నా ముందు ఇక్కడ మనకి √3x రావాలి కదా. సో x వచ్చింది, ఇంకా √3 అలానే ఉంది కాబట్టి ఏం చేయాలంటే ఈ 2 అనేది పోవాలంటే 1/2 అంతే కదా. సో 2 × 1/2 చేస్తే దీని వాల్యూ చేంజ్ కాదు కదా, 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఎక్సే ఉంటుంది. సో 2 × 1/2. ఇంకొకటి ఏముంటుంది ఇక్కడ √3. ఓకేనా. సో √3. ఓకేనా. దీని వాల్యూ ఏమైనా చేంజ్ అయిందా, 2 క్యాన్సిల్ చేస్తే √3x ఉంటుంది కదా, √3x. ఓకేనా. ఇప్పుడు ఇది ఎలా ఉంది, a² + 2ab = -3/4. ఈ మొత్తాన్ని రాద్దాం. చూడండి, x² + 2ab అంటే √3/2 అనమాట = -3/4. ఓకేనా. ఇక్కడ b = ఎంత, √3/2. సో ఇక్కడ a² ఉంది, 2ab ఉంది, b² కావాలి మనకి. అంటే b² అంటే ఏం చేయాలి, మళ్ళీ √3/2 హోల్ స్క్వేర్ తోటి బోత్ సైడ్స్ యాడ్ చేయాలన్నమాట దాన్ని. ఓకేనా. x² + 2x √3/2 + √3/2 హోల్ స్క్వేర్. ఓకేనా. సో = -3/4 + √3/2 హోల్ స్క్వేర్.
సో దట్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది, ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బీ అంటే ఎక్స్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్. ఓకేనా, ఎక్స్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఇదేమవుతుందో చూద్దాం. చూడండి, -3/4 ప్లస్ √3 స్క్వేర్, √3 స్క్వేర్ అంటే 3/2 స్క్వేర్ అంటే 4. ఓకేనా, సో -3/4 ప్లస్ 3/4 వచ్చింది. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఓకేనా, ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి అప్పుడేమవుతుంది, ఎక్స్ ప్లస్ √3/2 ఈక్వల్ టు 0 దట్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ √3/2 అవుతుంది. ఓకేనా, ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ √3/2 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఒకటేమో ప్లస్ √3/2 ఉంటుంది, ఇంకొకటి వచ్చి రూట్ ఏమవుతుంది -√3/2 అవుతుంది. ఓకేనా అండి. సో దీంట్లో 2 సమ్స్ చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.